జిల్లా నర్సాపురం మండలం వేముల దీవి వెస్ట్ గ్రామంలో వానిలంక గ్రామంలో నల్లి క్రీక్ వంతెనను బుధవారం తెల్లవారున 2 గంటలకు గండిపడి వంతెనకు అటువైపు ఆక్వా చెరువులకు వెళ్లిన గ్రామస్తులు 6 అక్కడే ఉండిపోయారు. గ్రామానికి రావడానికి అవకాశం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆర్డీఓ దాసిరాజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకుని వెళ్లి గ్రామస్తులను సురక్షితంగా తీసుకుని వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చిక్కుకున్న 6 అధికారులు ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రం పోర్టుకు నల్లకిక్కు వంతెనకు గండి పడింది. ఇది రాత్రి సుమారు 2 గంటల ఆ టైంలో అయితే గండి పడింది. ఇక్కడ అంటే గోదావరి సముద్ర ఉధృతకు ఈ గోదావరి సముద్ర ఉధృతకు ఇది ఎక్కువగా తెగిపడింది. అంటే గండి పడింది. దీంతో వేలాది ఎకరాల చెరువులు నీట మునిగాయి. ఆక్వా రైతులకు తీవ్ర నష్టం. గత కొద్ది కాలంగా ఈ వంతెన బలహీన పడడంతో మత్స్యకారులు కొత్త వంతెన నిర్మించాలని అక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేకు అలా నేతలకు కూడా వినిపిస్తూనే వస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 25 లక్షలు మంజూరు చేసింది వంతెనకు. పనులు చేద్దామనుకునే సమయంలో శిథిల వ్యవస్థలో గండి పడటంతో సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు రోడ్డు మార్గం లేకుండా పోయింది. గండి పడే సమయంలో వంతెన అవతల అంటే గండి పడే సమయంలో వంతెన అవతల 6 ఆక్వా రైతులు అయితే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ఎన్డీఏ సిబ్బందిని రప్పించి రైతులను అయితే సురక్షిత ప్రాంతాలు చేరుకున్నారు. అంటే అక్కడ ఉదయమే ఆక్వాకు సంబంధించి ఊరిలోంచి రైతులు బయటికి వెళ్లాలంటే అదే రోడ్డు మార్గం గుండా బయటికి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఒక చెరువులకు సంబంధించి ఒక దానాలు కావచ్చు, లేకపోతే ఒక చెరువులకు సంబంధించిన ఏదైనా సరే ఎక్కడ దాటి వెళ్ళాలంటే ఈ రోడ్డే మెయిన్ మార్గంగా కావచ్చు. దీనికి సంబంధించి అక్కడ ఎప్పుడైతే రాత్రి 2 గంటల సమయంలో గండి ఎప్పుడైతే పడిందో అప్పుడు ఆర్డీఓ దాసరాజు అయితే ఆర్డీఓ బృందాలని రంగంలో దింపి 6 కూడా సురక్షిత ప్రాంతాలు చేర్చడం జరిగింది. దీపిక. రైట్ సతీష్, థ్యాంక్ యూ.